హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ గెలాక్సీ ఛానల్. ఎలా ఉంటారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన ఈ వీడియో అయితే సర్వనామకే రూపాంతర్. సర్వనామకే రూపాంతర్ ఎలా మారుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆల్రెడీ ముందు వీడియో అయితే మై, హమ్, తూ, తుమ్, ఆప్, యహ్, యే, వహ్, వే ఇవి సర్వనామాల్లో ఉన్నటువంటి రకాలన్నమాట. అయితే సింపుల్ మెథడ్ లో మనం ఇవి నేర్చుకుందాం. టైప్స్, సర్వనామం టైప్స్ అవన్నీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అసలు ముందు మెయిన్ ఏముండే తెలుసుకుంటే అవి ఈజీగా వస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి, మై ఇవన్నీ ఏమో కారక్ అనమాట. నే, కో, సే, కా, కే, కి ఇవన్నీ ఏంటి? కారక్ అంటారు. ఈ సర్వనామం ప్లస్ కారక్ ఈ రెండింటిని యాడ్ చేస్తే వాటి యొక్క రూపం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మై ప్లస్ నే, మై నే. మై ప్లస్ కో. మీకు చదివేటప్పుడు సెంటెన్స్ కానీ అలాగే స్టోరీస్ చదివేటప్పుడు మీకు ఇట్లాంటి వర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇలాంటి ప్రొనౌన్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. మై ప్లస్ సే, ముझसे. మై ప్లస్ కా, మేరా. మై ప్లస్ కే, మేరే. మై ప్లస్ కి, మేరీ. ఇప్పుడు కా, కే, కి అనేది చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు. ఇదే రూపం అంటే పుంలింగ ఏకవచనం రూపం. ఇది పుంలింగ బహువచన రూపము. ఇది స్త్రీలింగ ఏకవచనం అలాగే బహువచనం కూడా మేరీ అని ఉపయోగిస్తారనమాట. అలాగే ఇప్పుడు హమ్ తీసుకుందాం. హమ్ ప్లస్ నే, హమ్నే. హమ్ ప్లస్ కో, హమ్కో అలాగే హమే అని కూడా అనొచ్చు. హమ్ ప్లస్ సే, హమ్సే. హమ్ ప్లస్ కా, హమారా, హమారా. హమ్ ప్లస్ కే, హమారే. హమ్ ప్లస్ కి, హమారి. ఇలా హమారా, హమారే, హమారి. ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పుంలింగ ఏకవచనం అంటే ఎలా రాయాలి? హమారా, హమారే. పుంలింగ బహువచనం. స్త్రీలింగ ఏకవచన అలాగే బహువచనం కూడా ఇలాగే రాస్తారనమాట. నెక్స్ట్ తూ. తూ అంటే యు అనమాట. తూ ప్లస్ నే, తూనే. తూ ప్లస్ కో, తుజ్కో అలాగే తుజే అని కూడా అంటారు. తూ ప్లస్ సే, తుజ్సే. తూ ప్లస్ కా, తేరా. తూ ప్లస్ కే, తేరే. తూ ప్లస్ కి, తేరి. ఇప్పుడు చూడండి, తూనే, తుజ్కో, తుజ్సే, తేరా, తేరే, తేరి. మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. తూ అనేది చాలా తక్కువ ఉంటది. మై, హమ్ చూస్తాం గానీ తుమ్ చూస్తాం గానీ తూ అనేది మనకి చాలా తక్కువ మన సబ్జెక్ట్ లో కనిపిస్తూ ఉంటది. తుమ్. తుమ్ ప్లస్ నే, తుమ్నే. తుమ్ ప్లస్ కో, తుమ్కో ఆ తుమ్హే. తుమ్హే అని కూడా అనొచ్చు. తుమ్ ప్లస్ సే, తుమ్సే. తుమ్ ప్లస్ కా, తుమ్హారా. తుమ్ ప్లస్ కే, తుమారే. తుమ్ ప్లస్ కి, తుమ్హారీ. తుమ్హారా నామ్ క్యా హై అంటాం కదా, అట్లా అప్పుడు తుమ్ ప్లస్ కా ఉంటది అనమాట. అందులో ఆ విధంగా మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్రొనౌన్స్ ఉన్నాయో కారక్ కలిస్తే మనకి ఈ సర్వనామకే రూపాంతరం ఉంటాయి అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ తీసుకున్నాను, ఇంకా ఉన్నాయి కారక్. కాకపోతే మనకి ఎప్పుడు రెగ్యులర్ గా కనిపించాయి అని చెప్పి ఇవే తీసుకున్నాను. ఆప్. ఆప్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామండి? ఆప్ అనేది మనకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనము పిలవాలి అన్నా లేకపోతే ఆప్, తమరు అంటాం కదా, అప్పుడు ఆప్ అని ఉపయోగిస్తారు అన్నమాట. ఆ ప్లస్ నే, ఆప్నే. ఆ ప్లస్ కో, ఆప్కో. ఆ ప్లస్ సే, ఆప్సే. ఆ ప్లస్ కా, ఆప్కా. ఆ ప్లస్ కే, ఆప్కే. ఆ ప్లస్ కి, ఆప్కి. आपने, आपको, आपसे, आपका, आपके, आपकी. यह. यह ప్లస్ నే. యహ్ అంటే ఏకవచనం అండి, కాబట్టి ఇస్ నే. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడేమో సింగులర్ అయితే ఏకవచనం అయితే సా వస్తుంది, బహువచనం అయితే నా నా ఆఫ్ నా అంటే నాకే ఆఫ్ నా వస్తుంది. ఆధానా అని అంటారు కదా, అలాగే. ఇస్నే. యహ్ ప్లస్ కో, ఇస్కో ఆర్ ఇసే. ఇసే అని కూడా అనొచ్చు. యహ్ ప్లస్ సే, ఇస్ సే. యహల్లా ఈ కారక్ వచ్చినప్పుడు ఇలా ఇస్ గా మారుతుంది అనమాట. ఇస్ సే. యహ్ ప్లస్ కా, ఇస్కా. यह प्लस
కే, యహ ప్లస్ కి ఇస్కి. ఇప్పుడు బహువచనం ఏ, యహకి బహువచనం ఏ అండి. ఏ ప్లస్ నే, ఇన్ హోమ్ నే, ఇది కూడా మనకి చాలా సార్లు ఇది కనిపిస్తూ ఉంటది. ఇన్ హోమ్ నే. ఏ ప్లస్ కో, ఇన్కో ఆర్ ఇన్హే, ఇన్హే కూడా అనొచ్చు. ఏ ప్లస్ సే, ఇన్ సే. ఏ ప్లస్ కా, ఇన్కా. ఏ ప్లస్ కే, ఇన్కే. ఏ ప్లస్ కి, ఇన్కి. చూడండి, ఏకవచన మధ్యలో సా వస్తుంది, బహువచన నా వస్తుంది. అలా యహ ఏకి ఇలా చూసుకోవచ్చు. నెక్స్ట్ వహ, వహ కూడా ఏకవచనం కాబట్టి మనం చూడండి మధ్యలో సా వచ్చింది. ఇలా ఇది గుర్తుపెట్టిందామంట. అంటే వహ ప్లస్ నే, ఉస్నే. వహ ప్లస్ కో, ఉస్కో. వహ ప్లస్ సే, ఉస్సే. వహ ప్లస్ కా, ఉస్కా. వహ ప్లస్ కే, ఉస్కే. వహ ప్లస్ కి, ఉస్కి. ఇలా ఇవన్నీ కూడా ఏకవచనం. చూడండి, యహన వహన ఏకవచనం కాబట్టి ఇక్కడ సా వచ్చింది, అది మనం గుర్తుపెట్టుకోవచ్చు, అది సింగులర్ అని చెప్పి. అలాగే ఇప్పుడు వే చూడండి, వే ప్లస్ నే, ఉన్ హోమ్ నే. వే ప్లస్ కో, ఉన్కో. వే ప్లస్ సే, ఉన్సే. వే ప్లస్ కా, ఉన్కా. వే ప్లస్ కే, ఉన్కే. వే ప్లస్ కి, ఉన్కి. ఇది బహువచనం. బహువచనం చూడండి, బహువచనం మధ్యలో అయితే నా వస్తుంది, ఏకవచనం అయితే సా వస్తుంది. ఇక్కడ నా వచ్చింది, ఇక్కడ సా వస్తుంది. ఉన్ హోమ్ నే, ఉనుకో, ఉన్సే, ఉన్కా, ఉన్కే, ఉన్కి. ఇలా సర్వనామంకి రూపాంతర్. మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి మైనే. ఎక్కువ మనకి కనిపించే వర్డ్స్ సర్వనామ వర్డ్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇవి మనకి ఎక్కడి నుంచో తెలియదు. సర్వనామం అంటే మనం మై, హము, తూ, తుమ్, ఆపని, యహ, ఏ, వహవే అని నేర్చుకుంటాం. కానీ ఇప్పుడు ఇన్ హోమ్ నే ఉంది, ఇక్కడ మనకు అర్థం కాదు ఏ ఎక్కడ ఉంది. ఉన్ హోమ్ నే, ఉన్ హోమ్ నే అనే వర్డ్ ఏందో అది అసలు అర్థం కాదనమాట. ఇలా రూపాంతర్, సర్వనామకి రూపాంతర్ దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. మైనే, ముజ్కో, ముజ్సే. మేరా, మేరే, మేరీ. हमने, हमको, हमसे. हमारा, हमारे, हमारी. तूने, तुझ, तुझको, तुझसे. तेरा, तेरे, तेरी. तुमने, तुमको, तुमसे. तुम्हारा, तुम्हारे, तुम्हारी. आपने, आपको, आपसे. आपका, आपके, आपकी. इसने, इसको, इससे. इसका, इसके, इसकी. इन्होंने, इनको, इनसे. इनका, इनके, इनकी. उसने, उसको, उससे. उसका, उसके, उसकी. उन्होंने, उनको, उनसे. उनका, उनके, उनकी. ఇలా ఈ వర్డ్స్ నేర్చుకోవడం ద్వారా ప్రొనౌన్స్ ఏంటి, రూపాంతరం ఎలా మారుతాయి అనేది ఈ వర్డ్స్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.